హింసపడ్డరు, గోసపడ్డరు, బయటకొచ్చారు, ఓడించే ప్రయత్నం చేశారు, ఓడించారు. మీరేమో తల తెగింది, మొండెమే ఉంది, తట్టుపడుతుంది అంటున్నారు. కానీ మళ్ళీ మాదే అవకాశం అనేది ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, మిగతా బీఆర్ఎస్ నేతలు కానీ చెప్తున్న మాటలు. కానీ జనం అనుకుంటలేదు కదా నీకు. ఇప్పుడు మొన్నటి ఎన్నిక ఎట్లయింది? కాంగ్రెస్ పార్టీ ఒక పావులు గదుపుట్ల బ్రహ్మాండంగా పావులు గదుపులు, ఇది జైనింగ్స్ కానీ లీడర్షిప్ను ఆకట్టుకునే విధానం కానీ. ఇప్పుడు ఇంకా ఖమ్మం ఉన్నది, ఇంకా శ్రీనివాసరెడ్డి సాబ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సాబ్, ఇంకా ఇంకో మాజీ మంత్రి, వీళ్ళందరినీ జమ చేసుట్ల ఆ పర్సనాలిటీస్ను సరి చేసుట్ల వాళ్ళు సక్సెస్ అయింది. కానీ 10 సంవత్సరాలు ఆశ వదులుకున్న తెలంగాణ మీద ఆశ వదులుకున్న కాంగ్రెస్ పార్టీ ఎవరికి వస్తుంది అనుకున్నాం? అంటే ఒక్కటే ఇక్కడ బాగా ప్రభావితమైంది ఈ ప్రాంతం అంతా. నక్సల్స్ ఉద్యమం మనం ప్రభావితం కావడానికి, ఇప్పుడు స్వాతంత్ర ఉద్యమం అంటే ఇక అది చాలా రోజులు అయిపోయింది కదా. నక్సల్స్ ఉద్యమం గుర్తున్నది, ప్రభావితమైంది. అన్యాయం తెలిసింది, న్యాయం తెలిసింది. మనిషికి అన్యాయం తెలిసింది, న్యాయం తెలిసింది. ఎవడు మంచి చేస్తాడు తెలిసింది, ఎవడు చెడు చేస్తాడు తెలిసింది. దాని తర్వాత మొదటి తెలంగాణ ఉద్యమం, మన ప్రాంతం మనకత్తే ఏం లాభం అనేది తెలిసింది. మన ప్రాంతం మనకత్తే ఏం లాభం. అది అయిపోయాక కేసీఆర్ ఉద్యమం, కేసీఆర్ టీఆర్ఎస్ ఉద్యమంలో మాలాంటి వాళ్ళు అనేక మంది పాల్గొన్నారు. మేము లీడర్లమే కాదు, ఊరూరా వంట వార్పు పేరు మీద ఎంత అంటే, ఇవాళ ఎవ్వలం వంట వార్పు చేస్తాం, ఇవాళ ఏ కులం, ఇవాళ ఎవరు అని ఊరూరా ఇంటింటికి ప్రతి మనిషి ఉద్యమంలో పాల్గొన్నాడు. ప్రతి మనిషి, ఆడామోగా సకల జనులు అనుకున్నాం, సకల జనులు కూడా పాల్గొన్నారు. సకల జనులు పాల్గొన్న తర్వాత ఎవ్వరు ఏం చేసినా కూడా టీఆర్ఎస్ గెలిచింది. అది చైతన్యం వచ్చింది, టీఆర్ఎస్ గెలిచింది, కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది. అంటే జనం అనుకుంటే అయిపోయింది కదా. ఆనాడు రూపాయి లేదు కదా మన దగ్గర, మనం పైసలు ఖర్చు పెట్టలేదు కదా. మనం మీటింగులు చేసుకున్నాం అంతే. మీటింగులు చేసే వరకు ఎవరి కాళ్ళు పట్టుకున్నాం, ఎవరి కడుపులో తలకాయ పెట్టినామో, ఆ మీటింగుల మందం తీసేందుకే బ్రహ్మ కష్టం ఉండే. ఎందుకంటే స్వయంగా నేను ఉన్నోని కావచ్చు, స్వయంగా నా కాంట్రిబ్యూషన్ ఉండే కాదు. 2 జిల్లాల్లో అయితే ఉండేది కదా. 2 జిల్లాలనే కాదు, నన్ను కరీంనగర్ ఇన్ఛార్జ్ ఒకప్పుడు. నేను మెదక్ జిల్లా పోను, మళ్ళీ కరీంనగర్. ఖమ్మంలో ఎవరు కుదురుతలేరని ఖమ్మం ఇన్ఛార్జ్, ఎవరు వస్తలేడు. భద్రాచలంలో మీటింగ్ పెట్టడానికి నేను పోయి ఆడ ఉండే. ఇవన్నీ తిరిగినాం కదా. ఇప్పుడు మహబూబ్నగర్లో సభ్యత్వం అయితే లేదు, లేకపోతే ఏదో అయితే లేదంటే మహబూబ్నగర్ అందరం కలిసిపోయి కలవడుతుంది ఆడ కూడా. అంటే అనేక జిల్లాలల్లో తిరిగిన నాకు షేర్ తెలుసు కదా నాకు. ఆనాడు మనకు ఇవ్వాలన్నా లేకున్నా మన భావజాలాన్ని నమ్మిండ్రు జనం. కొంత రిజల్ట్ ప్రాంతంలో రావచ్చు, రాకపోవచ్చు, కానీ మెజారిటీ జనం యాక్సెప్టెన్స్ చేసింది కదా. దాని తర్వాత మన కొంటెదనాలని తెలిసినాయి. తర్వాత మన ప్రభుత్వంలో 5 ఏళ్ళల్లో శక దాకింది. ఏం శక? దళితుడే ముఖ్యమంత్రి అంటే. నిన్ను అన్నాడా ఎవడన్నా? పెద్ద సెక్షన్ కదా, వాళ్ళని ఆకట్టుకోవడానికి అంటివి అంటే చెయ్యకపోయినావు. కానీ నాయన నరసింహారెడ్డిని హోమ్ మినిస్టర్ చేసినావా? ఆయనదేమన్నా నడిచిందా? మహమ్మద్ అలీ హోమ్ మినిస్టర్ ఉండే, ఆయనకేమైనా తెలిసిందా? ఆయనదో నడవలే, ఈయనకేం తెలవలే. అట్లనే నువ్వు దళిత ముఖ్యమంత్రిని చేయకపోయినావు. ఏమో నీ కొంపలు ఆర్చున్నా వాడే స్వతంత్రించి చేసిన. కానీ ఈయనకు ఏదో ఫికర్, ఏదో భయం, దబ్బున వీడేం చేస్తాడో వీడెప్పుడు ఉల్టా అవుతాడు అని భయం తప్ప. ఈటెల రాజేందర్ ఏం చేసిండండి నీకు చెప్పు? ఎన్ని బస్సుల కిరాయిలు, ఎన్ని జీవుల కిరాయిలు, ఎన్ని మీటింగుల ఖర్చులు, ఎన్ని మైకులకు. నువ్వు మెట్లే దిగపోతే, కిందికే రాకపోతే మంది వస్తే భయానికి వాళ్ళు ఏమంటారు అని. రాజేందర్ ఫోన్ కొట్టు అంటే వీడో సంతోషం పోయి ఆ ఫోన్ కొడితే రాజేందర్ రాను, నేను ఇయ్యాలి ఇస్తా, రేపిచ్చా అని పైసలు గాలబెట్టుకున్నాడు కదా. ఆయన మొత్తం సంసారం జలగడుక్కున్నాడు కదా.
సంసారం జలగడుక్కునే ఏమైంది మరి ఆయన నిన్నేం చేసు నిన్నేమి చేసు అట్లే మంత్రిగా ఉంటే నీకేమవు ఇప్పుడు నన్ను రాజ్యసభ పంపుతున్నాడు పార్లమెంటు పంపుతానన్నాడు విజయశాంతి అప్పుడు పార్లమెంటు పంపుతాననేది నిండుగా ప్రేమ ఉండే ఆయనకు నిండుగా ప్రేమ ఉండే ఏ మాట కామాట చెప్పాలి ఇంకా మల్కాజ్గిరి కావాలని మల్కాజ్గిరికి పంపుతానని పొత్తుల రాకుండా మరి రాకపోయాను అని చెప్పాను నేను రాకపోయాను భయం ఎమ్మెల్సీకి ఎందుకు పంపలే నా బోటుని ఎమ్మెల్సీ ఎందుకు చేయాలి ఆ బడుగులింగా నాతో అనేది అన్న నాకేదన్నా నామినేటెడ్ పదవి ఏది పార్టీ పదవి నువ్వు ఏది చెప్తే అది కేసీఆర్ ఇంటెడ్ అంటే ఊరే వాళ్ళని తీసుకొచ్చి రాజ్యసభ పంపించి నేనే బండప్రకాశ్ అన్న నాకు బాగా దగ్గర ఉండేది ఆయన కాంగ్రెస్ పార్టీ నేను బీజేపీ అయినా మేము మంచి దోస్తులం అంటే ప్రకాష్ మంచి తెలికలోడే కష్టపడతాడు బాగా రైటరు ఆయన బాగా తెర పని చేస్తాడు ఆయన తీసుకుంటే నేను రాజ్యసభ అడిగింది ఆయన రాజ్యసభ పంపుతుంది నేను అడగను అని చెప్తివి బసవరాజు సారే 104 లేనోడు ఆయన ఎమ్మెల్యే గెలిచిండు అన్నీ చేసిండు 104 లేనోడు ఆయన ఎమ్మెల్సీ చేయొద్దని అంటలేను ఇసోంటి వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకుంటేవి మా అసోంటి వాళ్ళందరినీ కానకుండా చేతివి మూలకు పడేత్తివి ఎందుకు భయపడ్డాడు ఈటెల రాజేందర్కి ఇప్పుడు ఆయన ఈయన ఉండంగా కేటీఆర్ని చేస్తానంటే ఆయన ఎందుకు అవుతాడు నేను కావాలని అంటాడా అనడు కానీ ఈయనకు ఆ కేటీఆర్ మీద మనసుండి అందరినీ నాశనం చేసి ఇప్పుడు రాజేంద్రన్ అయితే గట్ల అనుమానించినట్టే రాజేంద్రన్ ఏం పాపం చేసిండు నువ్వు ఎమ్మెల్యేగా ఓడిస్తావని చూతివి ఎమ్మెల్యేకు మొన్న మంత్రి చేసినప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి చేసినప్పుడు అంతకంటే ముందుగా నువ్వు ఓడియాలని చూసినావు కదా ఆయనకు పైసలు ఇచ్చినావు కదా ఇప్పుడు గెలిచినోడికి కౌశిక్ రెడ్డికి నువ్వు ఆనాడే పైసలు ఇచ్చినావు కదా అంటే నీ కడుపులో ఎంత విషయం ఉన్నట్టు ఆ విషయమే కదా నిన్ను ఓడిచ్చింది ఇవాళ విషయం ఎవరికన్నా పనిచేస్తుంది అది అందుకని ఈటెల రాజేందర్ పాపం ఆయన ఎంత కష్టపడ్డాడో మాకెరక మేము స్వయంగా చూసినాం కదా మాకెరక స్వయంగా చూసినాం కాబట్టి ఎవరికి ఎంత చదరాలి ఎవరిని ఎట్లా చదరాలి ఎవరిని ఎట్లా ఎల్లగొట్టాలి పాపం ఎవరు బాధపడద్దు ఈ పార్టీలో ఎవరు బాధపడకుండా ఉండాలి అని మాలాంటి ఎంతమందిని చదివిండు ఆయన నిలబడితే నాలో అంటోడు మాటో ముచ్చడో మాట్లాడి వాడిని నిమ్మలం చేసేటోడిని వీడిని నిలబడితే ఆ నాయన నర్సిరెడ్డికి హోమ్ మినిస్టర్ చేతి ఆయనది ఏమన్నా నడిచిందా